Yes, ma'am. In today's class, we'll learn about how exception handling is achieved in exception handling is achieved in C++. సో C++లో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్నది వన్ ఆఫ్ ద ఫీచర్ ఊప్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్నది కూడా ఉంటుంది అనేసి చెప్పుకున్నాం. సో అసలు ఎక్సెప్షన్ ఏంటి, దాన్ని ఎందుకు హ్యాండిల్ చేయాలి, సో ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది మన క్వశ్చన్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. An exception is a problem that arises during the execution of a program. అంటే ముందే ఏమి మనకు తెలియదు, కంపైల్ టైంలో తెలియదు, ఎగ్జిక్యూషన్ టైంలో తెలుస్తుంది. సో an exception is a problem. It is kind of an error that arises during the execution of a program. A C++ exception is a response to an exceptional circumstance that arises while a program is running, such as an attempt to divide by 0. So while running, we will come across with an exception, knowing that it is not possible. మనకి అర్థమవుతుంది అనమాట, ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే మనకి డివైడ్ బై జీరో అన్నది కంపైలర్కి ఏం తెలీదు అది ప్రాబ్లం అని. కానీ ఎప్పుడైతే రన్కి వెళ్తుందో, అంటే రన్ టైంకి వెళ్ళినప్పుడే మనకి తెలుస్తుంది దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. సో ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ ఎ వే టు ట్రాన్స్ఫర్ కంట్రోల్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ టు అనదర్. సో ఒక దగ్గర ఎక్సెప్షన్ వచ్చింది అంటే ఆ పర్టికులర్ పార్ట్ని వదిలేసి వీ కెన్ మూవ్ టు అనదర్ పార్ట్. సో సి ప్లస్ ప్లస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజ్ బిల్ట్ అపాన్ 3 keywords. సో మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఎక్సెప్షన్ అంటే ద ఎర్రర్ విచ్ అకర్స్ డ్యూరింగ్ రన్ టైమ్ ఈస్ కాల్డ్ అన్ ఎక్సెప్షన్. A handler is a solution when you have an exception. So that can be achieved, that concept can be achieved by using 3 keywords, that is called try, catch, throw. సో ఈ మూడింటిని ఉపయోగించి మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్నది అచీవ్ చేయొచ్చు. సో వెన్ యూ కమ్ టు ద త్రో, సో రిమెంబర్ హియర్, ఎప్పుడు కూడా ట్రై నుంచి నేర్చుకోండి. ఫస్ట్ ట్రై, క్యాచ్, త్రో. సో సింపుల్గా నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఎక్సెప్షన్ వస్తుందా లేదా అన్నది మనకు ఫస్ట్ డౌట్, మనకు తెలియదు. ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నప్పుడు ఎక్సెప్షన్ రావచ్చేమో అని ఎప్పుడైతే డౌట్ ఉంటుందో, దట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ బీ కెప్ట్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ ట్రై. గుర్తుపెట్టుకోండి, ఒక బ్లాక్ నిన్న చెప్పిన 2 ఎగ్జాంపుల్స్, లాస్ట్ క్లాస్లో చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ మళ్ళీ నేను రీకలెక్ట్ చేస్తాను చూడండి. వెన్ యూ హ్యావ్ 2 variables a and b, and if you want to divide a divided by b, if you have b equals to 0, that indicates you may get an error. That means you have a divided by 0, a divided by b means b can have any kind of value, b can have any kind of value, whereas b can also have a 0. సో b ఏ వాల్యూ అయినా తీసుకుంటుంది, bలో 0 కూడా ఉండొచ్చు. సో 0 వచ్చినప్పుడు నాకు ఎక్సెప్షన్ వస్తుందేమో అని డౌట్. సో నేను ఎలాంటి కోడ్ని ట్రైలో పెట్టుకుంటాను అంటే, ఎప్పుడైతే డివిజన్ బై 0 వచ్చిందో, డివిజన్ బై 0 అని నాకు తెలీదు, కానీ ఎనీథింగ్ డివిజన్ వచ్చింది అంటే ఐ మే ఎక్స్పెక్ట్ దట్, అంటే నేను అనుకోవచ్చు డివిజన్ బై 0 వచ్చే అవకాశం ఉంది అని నేను అనుకోవచ్చు. కాబట్టి నేను అలాంటి కోడ్ని ట్రైలో పెట్టేసుకుంటాను. ఇంకొక కేసు చెప్తాను. ఎరే అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్. ఓకే, అరే అవుట్ ఆఫ్ బౌండ్ ఏంటి? ఇఫ్ ఐ హ్యావ్ అ 5 elements in my array, so I will access them from a of 0 to, suppose my array name is a, I can access those elements from a of 0 to a of n minus 1, that is nothing but a of 4. సో A0 నుంచి A4 వరకు నేను యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైనా అరేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు, ఓకే, అరేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు కూడా ఎర్రర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎప్పుడైతే నువ్వు A of 6 యాక్సెస్ చేయమని చెప్తున్నావో, సో యువర్ బౌండరీ ఈజ్ ఫ్రమ్ 0 to 4. నువ్వు ఎప్పుడైతే 6ని కూడా యాక్సెస్ చేయమని చెప్తున్నావో, దట్ ఇండికేట్స్ యూ మే హ్యావ్ అన్ ఎర్రర్ ఓవర్ దేర్. కానీ ఖచ్చితంగా అడుగుతాడో అడగడో మనకు తెలీదు. బట్ ఎప్పుడైతే ఎరే యాక్సెస్ అడుగుతున్నాడు అంటే దట్ మే రైజ్ అన్ ఎక్సెప్షన్. ఓకే, 2 cases చెప్పాను. అది కాకుండా ఏదైనా ఫైల్ని ఓపెన్ అనుకుంటాం, మనం రాస్తున్న ప్రోగ్రాంలోకి ఇంకొక
ఫైల్‌ని ఓపెన్ చేసుకొని తెచ్చి యాక్సెస్ చేసుకోమని చెప్తున్నా. సో, ఎప్పుడైతే ఫైల్ ఓపెన్, ఫైల్ రీడ్, ఫైల్ యాక్సెస్ ఇలాంటి ఫంక్షనాలిటీస్ ఉంటాయో, అప్పుడు కూడా ఎర్రర్ ఐ మీన్ ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంది. సో, ఎక్కడైతే అవకాశం ఉంటుందో, ఎక్సెప్షన్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుందో, అలాంటి కోడ్‌ని మొత్తం మనం ట్రై అనే కీవర్డ్ పెట్టి దాని లోపల పెడతాము. సో, ఆఫ్టర్ దట్ వచ్చింది నాకు ఎర్రర్. నేనేం చేయాలి? యాహ్! రావచ్చు, రాకపోవచ్చు. యెస్. సో, ఒకవేళ నాకు ఎర్రర్ వస్తే నేనేం చేస్తాను? త్రో చేస్తాను. ఓకే. ఎక్సెప్షన్‌ని త్రో చేస్తాను. నేనేం చెప్తున్నాను? నాకు ఎక్సెప్షన్ వచ్చింది అని చెప్తున్నాను. ఆ చెప్పడమే త్రో అనే కీవర్డ్‌ని యూజ్ చేసి చెప్తాను. ఓకే. యెస్. ట్రై అనే బ్లాక్‌లో కోడ్ అంతా రాస్తాను. ఒకవేళ ఎక్సెప్షన్ వస్తే ఇట్ థ్రోస్ అన్ ఎక్సెప్షన్. Yes, I got an exception. So finally, I have a keyword called catch. Catch ఏం చేస్తుంది అంటే it will catches an exception, gives a solution. సో క్యాచ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఓకే, నీకు ఈ ఎక్సెప్షన్ వచ్చిందా? మరి నేను చెప్పిన 3 ఎక్సెప్షన్స్ ఆలోచించుకోండమ్మా. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటాము డివిజన్ బై జీరో వస్తే, లేదా అరే ఆఫ్ బౌండ్ ఎర్రర్ అంటాము ఏ ఆఫ్ 6 అలా యాక్సెస్ చేయాలి అనుకుంటే, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కంటే నువ్వు బయట యాక్సెస్ చేస్తుంటే, ఓకే, నీ దగ్గర ఉన్న ఎలిమెంట్స్ కంటే బయట యాక్సెస్ చేస్తుంటే, లేదా ఏదైనా ఫైల్ని యాక్సెస్ చేయాలి అనుకుంటే ఆ ఫైల్ నీకు అవైలబుల్ లేకపోతే, దెన్ యూ కెన్ సే దేర్ ఆర్ అన్ ఎక్సెప్షన్స్. సో ఇలాంటి ఏ ఎక్సెప్షన్ అయినా వస్తుందో రాదో తెలియకుంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనము ట్రైలో పెట్టుకుంటాము. ట్రైలో పెట్టుకొని దాన్ని త్రో చేస్తాము. ఆ త్రో చేసిన తర్వాత క్యాచ్ ఏం చేస్తుంది అంటే దాన్ని హ్యాండిల్ చేస్తుంది. త్రో దగ్గర వచ్చిన ఎక్సెప్షన్ని తీసుకుంటుంది. యెస్, నీకు డివిజన్ బై జీరో వచ్చింది. సో నేనేం చేయాలి? బి వాల్యూ మార్చాలి. సో ఒక కైండ్ ఆఫ్ సొల్యూషన్ చూపిస్తుంది. అరే ఆఫ్టర్ బౌండ్ వచ్చింది చెప్తుంది, యా యూ హ్యావ్ ఓన్లీ 5 ఎలిమెంట్స్, యూ కెనాట్ యాక్సెస్ 6th ఎలిమెంట్ అని చెప్తుంది. So these are the functionalities of 3 keywords. Remember, this is very much important. Along with these 3, we have 2 more in Java. So this is very much important concept in your future also. జావాలో కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు ఈ కాన్సెప్ట్. అక్కడ కూడా ఈ 3 కీవర్డ్స్ కాకుండా ఇంకా 2 కీవర్డ్స్ ఉంటాయి. వాటితో కూడా మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తాము. So you just see what is they have written. A try block identifies a block of code for which particular exceptions will be activated. Okay, it's followed by one or more catch blocks. 2-3 క్యాచ్ బ్లాక్స్ ఉంటాయి, బికాజ్ మనకి ఎలాంటి ఎక్సెప్షన్ వస్తుందో తెలీదు. సో ట్రై బ్లాక్ యాక్టివేట్ చేస్తుంది ఎక్సెప్షన్ని, దానికి 2-3 క్యాచ్ బ్లాక్స్ ఉండొచ్చు. సో త్రో ఏం చేస్తుంది? నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ థ్రోస్ అన్ ఎక్సెప్షన్ దెన్ ఏ ప్రాబ్లమ్ షోస్ అప్. ఎక్కడ షో అవుతుంది మనకి ప్రాబ్లమ్? ద ప్రాబ్లమ్ విల్ బి షోన్ అప్ ఇన్ ద ట్రై బ్లాక్. దిస్ ఇస్ డన్ యూజింగ్ ఏ త్రో keyword. So it throws an exception using throw keyword. Next keyword is a catch. A program catches an exception with an exception handler. Okay, a catch is nothing but an exception handler at the place in a program where you want to handle the problem. So the catch keyword indicates the catching of an exception. Okay, ఆ మూడిటి పని అది చేసుకుంటూ పోతుంది. నెక్స్ట్ చూడండి, assuming a block will raise an exception, a method catches an exception using a combination of try and catch. ట్రై అనేది ఒక బ్లాక్ అనుకుంటే అదొక మెథడ్ అనుకోవచ్చు, దాని లోపల నువ్వు ఎక్సెప్షన్ని రేజ్ చేయొచ్చు. క్యాచ్ అనేది ఒక మెథడ్ అనుకుంటే క్యాచ్లో నువ్వు హ్యాండ్లర్ రాయొచ్చు. సో a try or catch block is placed around the code that might generate an exception. Code within a try catch block is referred to as protected code. Protected code lo రాయాలి. And the syntax for using try catch are as follows. Try, you'll have a block, close, catch, exception name 1. It can be one kind of exception, or that will be shown. ఇక్కడ చూడండి అమ్మా, E1, E2, En. సో ఎన్ని ఎక్సెప్షన్స్ అయినా ఉండొచ్చు, ట్రై ఒక బ్లాకే ఉంటుంది. నీకు ఎలాంటి ఎక్సెప్షన్ వస్తే ఎలాంటి హ్యాండ్లర్ కావాలి. సో ట్రై కెన్ బి ఫాలోడ్ బై మెనీ క్యాచెస్. చాలా హ్యాండ్లర్స్ ఉండొచ్చు. E1, E2 అండ్ సో ఆన్ అప్ టు En రాశారు చూడండి సింటాక్స్లోనే. సో ఆ E1, E2, En ఎలా తెలుస్తుంది? నేను ఇప్పుడు మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. E1 మే బి E1, E1 ఫస్ట్ ఎక్సెప్షన్
ఓకే, ఇక్కడ క్యాచ్లో ఎక్సెప్షన్ నేమ్ ఈవెన్ అని రాసాం కదా. సో దట్ ఫస్ట్ ఎక్సెప్షన్ మే బి అర్థమెటిక్ ఎక్సెప్షన్ డివైడ్ బై జీరో. సో ఆ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, లేదా సెకండ్ ఎక్సెప్షన్ మే బి ఎరే ఆఫ్టర్ బౌండ్, ఆ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. లేదా లాస్ట్ ఎక్సెప్షన్ ఫైల్ నాట్ ఫౌండ్. ఓకే, ఇలా నీకు ఎలాంటి ఎక్సెప్షన్ రేజ్ అవుతుందో ట్రైలో నువ్వేం మెన్షన్ చేయట్లేదు, జస్ట్ ట్రై రాసేసి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తున్నావు, అక్కడ నీకు ఏదైనా ఎర్రర్ రావచ్చు. సో నీకు ఎలాంటి ఎర్రర్ వస్తుందో అది నువ్వు త్రో చేస్తావు. ఎదర్ యూ విల్ త్రో ఈవెన్, పారామీటర్స్ ఉన్నాయి కదా మనకి క్యాచ్లో, ఎదర్ యూ త్రో ఈవెన్ ఆర్ ఈ2 అండ్ సో ఆన్ అప్ టు en. You can send any of the exception. Okay, so just see, you can list down multiple catch statement to catch different type of exceptions in case of your try block raises more than one exception in different situations. Okay, so ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, in different situations if your try shows different ఎక్సెప్షన్స్, ఒకసారి ఈవెన్ ఎక్సెప్షన్ రావచ్చు, ఒకసారి ఇటు రావచ్చు. సో సేమ్ ట్రై బ్లాక్లో నీకు ఎలాంటి ఎక్సెప్షన్ వచ్చినా అది ఆటోమేటిక్గా మల్టిపుల్ క్యాచెస్లో ఏదో ఒక దానికి వెళ్ళిపోయి నీకు సొల్యూషన్ అనేది ఇచ్చేస్తుంది. థ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్, ఎక్సెప్షన్స్ కెన్ బి థ్రోన్ ఎనీవేర్ విత్ ఇన్ ఏ కోడ్ బ్లాక్ యూజింగ్ థ్రో స్టేట్మెంట్. దే operand of the throw statement determines a type for the exception and can be any expression, and the type of the result of the expression determine the type of exception థ్రోన్. ఆ ఆర్గ్యుమెంట్ నువ్వు ఏదైతే పాస్ చేస్తున్నావో థ్రోస్లో, ఈవెన్ ఈ టు ఈఎన్ అని చెప్పాను కదా నేను, దట్ షోస్ విచ్ క్యాచ్ ఈజ్ సూటబుల్ ఫర్ ద థ్రోన్ ఎక్సెప్షన్. నువ్వు ఏదైతే త్రో చేసావో దాంట్లో ఏ ఆర్గ్యుమెంట్ దానికి సూటబుల్ అవుతుంది అన్నది చెప్తుంది. సో ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ థ్రోయింగ్ అన్ ఎక్సెప్షన్ వెన్ డివైడింగ్ బై జీరో కండిషన్ అక్కర్స్. సో ఈ కండిషన్, ఈ ఎర్రర్ ఉంటే ఏమవుతుందో చూడండి అమ్మా. డబుల్ డివిజన్ ఇంటీజర్ ఏ కమా బి, ఇఫ్ బి ఈక్వల్స్ టు జీరో. ఓకే, ఇక్కడ అసలు ఇంకా ట్రై రాయట్లేదు, ఒక మెథడ్ రాస్తున్నారు. ఏంటా మెథడ్? డివిజన్. ఆ రిటర్న్ టైప్ ఏంటి? డబుల్. దాంట్లో 2 పారామీటర్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. అందులో ఇఫ్ బి ఈక్వల్స్ టు జీరో, డివిజన్ బై జీరో కండిషన్ ఈజ్ అన్ ఎర్రర్. ఓకే, సో ఇట్ థ్రోస్ అన్ ఎక్సెప్షన్, దట్ మీన్స్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ గివింగ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లర్. డివిజన్ బై జీరో జీరో వచ్చేస్తుంది. సో యూ కెనాట్ డూ ఇట్. క్లోజ్. ఇఫ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, రిటర్న్ ఏ డివైడెడ్ బై బి. సో ఎప్పుడైతే బి వాల్యూ జీరో కాదో యూ కెన్ ఈజీలీ డూ ఏ డివిజన్ బై జీరో, సారీ ఏ డివిజన్ బై బి. సో ఫస్టే నీకు కండిషన్ లోపలికి రాగానే చెక్ చేస్తున్నాడు బి ఈక్వల్స్ టు జీరో అవునా. ఎప్పుడైతే నాకు డివిజన్ అనే మెథడ్ రాసుకుంటున్నానో అప్పుడే నాకు డౌట్ వస్తుంది. డివిజన్ అనేసి అంటున్నాడు, ఒకవేళ డినామినేటర్ జీరో అయితే నాకు ఎగ్జిక్యూషన్ రాదు కదా అన్న క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఇఫ్ బి ఈక్వల్స్ టు జీరో, త్రో డివిజన్ బై జీరో కండిషన్. ఓకే, ఎల్స్, దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, అది ఎగ్జిక్యూట్ అవ్వదు, immediately you can return a divided by b. So next, coming to catching and exceptions. So try catch feature chudandamma. The catch block following the try block catches an exception. That is the duty of the catch. You can specify what type of exception you want to catch, and this is determined by the exception declaration that appears in parenthesis following the keyword catch. సో అక్కడ నీకు ఎక్సెప్షన్లో పారామీటర్లో వచ్చేస్తుంది. సో యూ జస్ట్ సీ ద ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు కన్వీనియంట్గా ఉంటుందమ్మా. డబుల్ డివిజన్ రాశారు, ఇంటీజర్ ఏ కమా బి అనేసి రాసుకున్నారు, 2 పారామీటర్స్. ఇఫ్ బి ఈక్వల్ టు జీరో, దే ఆర్ సెండింగ్ ఎ త్రో చేస్తున్నారు. ఏం త్రో చేస్తున్నారు? డివిజన్ బై జీరో కండిషన్ త్రో చేస్తున్నారు. అదర్వైజ్ రిటర్న్ ఏ డివైడెడ్ బై బి, నో ప్రాబ్లం. మెయిన్లోకి వచ్చారు, మెయిన్ రాసి ఎక్స్ ఈక్వల్స్ టు 50, వై ఈక్వల్స్ టు జీరో, డబుల్ జెడ్ ఈక్వల్స్ టు జీరో అని రాశారు. సో ఎప్పుడైతే జీరోలు ఉన్నాయో డివిజన్ అంటున్నారు డైరెక్ట్లీ. సో డివిజన్ అన్నారు కాబట్టి విల్ కీప్ ఆల్ మై కోడ్ ఇన్ టు ట్రై. మేబీ ఎక్సెప్షన్ రావచ్చేమో అన్న డౌట్ తోటి నేనేం చెప్తున్నానో అన్నీ తీసుకెళ్ళి ట్రైలో పెట్టేయండి అని చెప్తున్నాను. సో జెడ్ ఈక్వల్స్ టు డివిజన్ ఆఫ్ ఎక్స్ కమా వై. సో దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ డబుల్ డివిజన్ అనే మెథడ్ ఇక్కడ కాల్ అయిపోతుంది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ఎక్స్, in place of x, a is replaced. In place of y,
B is replaced. Okay, so what are the x and y values? 50 and 0. So మళ్ళీ మనకి ఏం క్వశ్చన్ వచ్చింది? Y equals to 0. So y equals to 0. When y equals to 0, what will be your error? It shows there is an error. Okay, so the character, it shows the uh, uh, error has occurred. So what is the try block is ట్రై బ్లాక్లోనే కదమ్మా మనం మెథడ్ కాల్ చేసుకున్నాం. డివిజన్లోనే మనకి త్రో ఉంది డైరెక్ట్గా. అదేం చేస్తుంది? త్రో చేస్తుంది. ఏం త్రో చేస్తుంది? స్ట్రింగ్ని త్రో చేస్తుంది. వాట్ ఈస్ దట్ స్ట్రింగ్? డివిజన్ బై జీరో కండిషన్. సో అది మనకి క్యాచ్లో ఉన్న పారామీటర్కి వచ్చేస్తుంది. చూడండమ్మా, క్యాచ్లో ఉన్న పారామీటర్ ఏంటి? క్యారెక్టర్ స్టార్ మెసేజ్. సో సమ్ మెసేజ్ ఇస్ రిసీవ్డ్ హియర్, ద పారామీటర్ హ్యాస్ రిసీవ్డ్. ఎప్పుడైతే మనకి ఇక్కడ ప్రాబ్లం వస్తుందో, ఓకే, ఇక్కడ ప్రాబ్లం రాగానే ఒక మెసేజ్ రిసీవ్ అయిపోయింది. సో ఇట్ షోస్ ద సి ఎర్రర్. దిస్ సి ఎర్రర్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సి అవుట్ సిఎన్. ఓకే, సో ఇట్ షోస్ ద మెసేజ్. సో division by zero condition has arised here. Okay, division by zero condition has been arised here. Okay, so C++ standard exceptions, we have standard exceptions like standard input output header files. We have standard exceptions also. Here they have mentioned some standard exceptions. You can see here C++ provides a list of standard exceptions defined in exception. Exception is a class, standard class which we can use in our programs. So these are arranged in a parent child class hierarchy shown below. ఒక్కొక్కసారి ఎక్సెప్షన్ క్లాస్ హైరార్కీ అని కూడా మీకు క్వశ్చన్ అడగొచ్చు. సో స్టాండర్డ్లోంచి నువ్వు ఎక్సెప్షన్ తెచ్చుకుంటే, సో వాట్ ఆర్ ద స్టాండర్డ్ ఎక్సెప్షన్స్ యూ హ్యావ్? బ్యాడ్ ఎలికేషన్, బ్యాడ్ కాస్టింగ్. కాస్టింగ్ అంటే ఒక దాంట్లోంచి ఒకటి కన్వర్షన్ అమ్మా. టైప్ ఐడి, సో బ్యాడ్ టైప్ ఐడి, బ్యాడ్ ఎక్సెప్షన్, లాజికల్ ఫెయిల్యూర్, రన్ టైమ్ ఎర్రర్. ఇలా నీకు ఏవైనా ఎక్సెప్షన్ రావచ్చు. ఇందులోంచి మళ్ళీ డొమైన్ ఎర్రర్, ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్, లెంత్ ఎర్రర్, అవుట్ ఆఫ్ రేంజ్. సో యాక్చువల్లీ ఇవన్నీ కూడా నీకు ఎక్సెప్షన్స్ రావచ్చు. దీస్ ఆర్ ద సబ్ క్లాసెస్ ఆఫ్ దిస్ లాజిక్ ఫెయిల్యూర్. అండ్ యూ మే హ్యావ్ దిస్ ఎక్సెప్షన్స్ ఆల్సో: overflow, range error, and underflow. We have some small description over here. So scope resolution, an exception and parent class of all the standard C++ exception. So the standard parent class of all the exceptions which we have seen now, overflow, underflow, out of range, వీటన్నిటికీ కూడా ఒక స్టాండర్డ్ ఎక్సెప్షన్ ఇది. సో బ్యాడ్ ఎలికేషన్ ఏంటి? దిస్ కెన్ బి థ్రోన్ బై న్యూ. బ్యాడ్ న్యూ ఎలా వస్తుంది ఇది అంటే, ఎలికేషన్ ఎలా చేస్తాం మనం? న్యూ ఆపరేషన్ తోటి. ఓకే, దానివల్ల ఇది మనకు బ్యాడ్ ఎలికేషన్ వస్తుంది. సో దిస్ కెన్ బి థ్రోన్ బై డైనమిక్ కాస్టింగ్. Okay, dynamic casting ద్వారా ఇది చేయొచ్చు. బ్యాడ్ ఎక్సెప్షన్, దిస్ ఈజ్ యూస్ఫుల్ డివైస్ టు హ్యాండిల్ ఎక్స్పెక్టెడ్ ఎక్సెప్షన్స్. రెండు ఉంటాయని నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను ఇన్ ఏ సి ప్రోగ్రామ్. ఓకే, సో దీస్ ఆర్ ద some exception handling methodologies in your program. Okay, yeah, here is the multiple catch statement for a single try block. So this may be a question which can be asked for your examination. So here you can see I have mentioned in main, I have mentioned a equals to 10, b equals to 0, and c. In try block, if b equals to 0, throw c. Okay, so c an exception ni throw cheyamaru. So what is c actually here? C is an integer. సో సి ఇంటీజర్ లాగా నా దగ్గర ఉంది. సో ఎల్స్ ఫైండ్ అవుట్ సి ఈక్వల్స్ టు ఏ డివైడెడ్ బై బి. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. నాకు డివిజన్ వచ్చింది కాబట్టి నేను దాని మొత్తం తీసుకెళ్ళి ఆ బ్లాక్ మొత్తంని ట్రైలో పెట్టేశాను. ఏ ఈజ్ డివైడెడ్ బై బి విచ్ హ్యాస్ ఎ వాల్యూ 0, కాబట్టి నేను ట్రైలో పెట్టుకున్నాను. సో నాకు మల్టిపుల్ క్యాచెస్ ఉన్నాయి చూడండి. ఐ హ్యావ్ క్యారెక్టర్ సి, ఇంటీజర్ ఐ, షార్ట్ ఎస్. ఓకే, సో ఇన్ని వచ్చాయి. సో నేను ఆ ఎక్సెప్షన్ని దేనికి పంపించాలి అన్నది నా క్వశ్చన్. సో నేను ఏం ఎక్సెప్షన్ని త్రో చేశాను? సిని త్రో చేశాను. సి ఈజ్ ఇన్ విచ్ కైండ్?
సో ఇక్కడ చూడండి మా ఎక్సెప్షన్ పారామీటర్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ త్రో సి అని నేను ఏదైతే అంటున్నానో దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ పారామీటర్ విచ్ ఇస్ పాస్డ్. ఓకే, దీన్ని నేను త్రో చేసేసాను. సో ఇది ఎలా అంటే కంపైల్ టైంలో వెళ్ళి వెతుక్కుంటుంది దేంతో మ్యాచ్ అవుతుంది అని. దీనికి మ్యాచ్ అవుతుందా? డెఫినెట్లీ నాట్, బికాస్ ఇట్ ఈస్ అ క్యారెక్టర్ పారామీటర్, ఇది ఇంటీజర్ పారామీటర్. సో దీంట్లోకి వస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది? కాటన్ ఎక్సెప్షన్ ఇంటీజర్ టైప్, షార్ట్ కి కూడా వెళ్ళదు, కాటన్ ఎక్సెప్షన్ షార్ట్ టైప్. సో ఇలా నాకు 3 క్యాచెస్ ఉంటే కూడా ఏ మూడిట్లో కూడా నాకు ఏదైతే పారామీటర్ మ్యాచ్ అవుతుందో ఆ క్యాచ్ లోకి వెళ్ళి ఆ ఎక్సెప్షన్ అన్నమాట, ఆ ఎక్సెప్షన్ మ్యాచ్ అవుతుంది, దాంట్లోకి వెళ్ళి నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది. యూ కెన్ సీ ద caught exception integer type hello. ఓకే, సో ఇంటీజర్ టైప్ అన్నది నాకు అవుట్పుట్ వచ్చింది, ఈ ఎక్సెప్షన్ అన్నది అది హ్యాండిల్ చేసుకుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ యువర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, right? So hope you have understood this. Yes, ma'am. We'll stop up to here. Next class we'll continue with the templates. Okay, ma'am. Ma'am,